ఈ రోజు సాలూర మండలంలోని హుంసా గ్రామంలో ప్రభుత్వ సలహాదారులు, పెద్దలు, శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. గ్రామంలోని పల్లె దవాఖానా ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని నూతన మహాలక్ష్మి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను గ్రామస్తులు వివరించగా అందుకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డీఓ గారికి ఆదేశించడం జరిగింది. అలాగే రైతులు పాలనకు వెళ్లే రోడ్డు మరియు కుమ్మన్పల్లి రోడ్లో బ్రిడ్జి సమస్యలను వివరించగా పనులను త్వరితగతిగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే గ్రామంలోని గ్రామ దేవతల మందిరాల ముందర సీసీ రోడ్ మరియు గ్రామంలోని బీరప్ప మందిరం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని మరియు పల్లె దవాఖానా మరియు అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన స్థలదాతలకు గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ గారు, బోధన్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, సాలూరా పార్టీ అధ్యక్షులు మందర్న రవి, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీలశంకర్, హుంసా సర్పంచ్ మార్కల్ శివకుమార్ మరియు ఇతర పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఓకే సార్. భలేగా కనపచ్చు. వాడు కన్ను వద్దు. సర్పంచ్ ఒకటి చిన్న వాళ్లకు ప్రజలకు సౌకర్యం కలగాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దానికి ఇంత సెంట్రల్ ప్లేస్ అయినా వారు మల్లికార్జున గారు ఫ్రీగా ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ, అదేవిధంగా అంగన్వాడీకి కూడా, అంగన్వాడీ అనేది చిన్న పిల్లలకు భోజనాలు పెట్టడానికి, చదివించుకోవడానికి, ఊర్లలో ఎక్స్పెన్షన్ లేకుండా గ్రామం బయట పోకుంటే ఇక్కడ బయట పోయే పరిస్థితి కనబడతలేదు. హనుమంతరావు పటేల్ గారు కూడా మన పిల్లలు బాగుండాలని, బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో వారు కూడా అంగన్వాడీ స్కూల్ కు మరి జాగ్ ఇచ్చినందుకు హనుమంతరావు గారు పటేల్ గారు కూడా అభినందనలు తెలుపుతారు. గ్రామంలో కూడా పెద్ద గ్రామం, మన డాక్టర్స్ గారి ఒక నర్సింగ్ సిస్టర్ ఉంటుంది అనుకుంటే, ఎవరైనా డాక్టర్ అన్ని చూస్తారు కాబట్టి బాగానే ఉంటుంది. మీరు కూడా దయచేసి ఎక్కడున్న చిన్న చిన్న దానికి వచ్చిన డాక్టర్ల మీద కానీ, ఆఫీసులో కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొందరు చేయలేకపోతారు, కొందరు చేస్తారు. దాన్ని కన్విన్స్ చేసుకుని మనం అందరం కలిసి బాగా ఉపయోగపడేటట్టు చేసుకోవాలి.
చేసుకునేది మన వంతు కాబట్టి తప్పనిసరిగా మీరేం ఇబ్బందులతో అది ఎక్కడిదక్కడ చూపిస్తూ మళ్ళీ ముందే పరేషన్ ఉంటాం మేము. ఆ అవసరమైతే మేము భరిస్తాం కానీ అదే ఉండాలి. అది చూడొస్తుందా మీకు? ఇవన్నీ చూసి బాగా సేవలు చేయండి. సరే, అదేవిధంగా భూముడి ఇంకా గోడ న్యూ గోల్డ్ మన వాళ్ళు అంతా అట్లా చదవకుండా మళ్ళా అన్నం ఏం చేస్తాం? మీరు కొంచెం జరుగుతుంది విషయం ఉన్నది చదువుకుంటున్నాం. ఏం కావాలి? రెస్పెక్ట్ అందరు మీరు మీకు ఇవ్వాలి, మేము వాకి ఇవ్వాలి. అయితే యూనిట్ వస్తుంది. కంప్యూటర్ కొట్టాక కాదురా బాబు. సాణమందే జమోదే గహానః దేశర్వాగస్మాన్ భవసజురేతో అయం మహోదక్షుమహోదే అస్తో ఓం మృత్యాస్మావే నమసోపసత్యాః మిత్రం దేవమిత్ర దయ్యన్నాస్తో అనురాధాన విశాఖదయంతః శతం జయేవ శరదత్తవేరాః ఉత్తరత్తరాభివృద్ధిరస్తో మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వై నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మి మాతా కే జయ. జగజ్జనని భవాని మా. ఇది మనము కలిసి పని చేసుకొని చేసిన పని. పోయిన ప్రభుత్వాలు మంచిగా చేయక ప్రాజెక్టు కట్టి ప్రాజెక్టు ఉపయోగపడకుండా కమిషన్లు కూడా వేసినప్పుడు ఇవన్నీ పరవస్తా ఉన్నాయి. హుంసా గ్రామంలో హాస్పిటల్ కూడా జాగిచ్చిన మల్లికార్జున్, అది కూడా ఈ రోజు స్టార్ట్ చేసుకున్నాం దవాఖానా. అదేవిధంగా ఇక్కడ కూడా దాత ఇచ్చారు. అంగన్వాడికి కూడా దాత హనుమంతరావు పటేల్ గారు ఇచ్చారు. ఇక్కడ వీరప్ప గుడికి కూడా కాలగంగాధర్ గారు ఇచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తా ఉన్నాను. మీకు స్కూల్ కావాలని చాలా రోజులు చెప్తున్నారు కాబట్టి ఆ స్కూల్ కూడా చేపిస్తాం. ఏం తెలియదు వారు కూడా సర్పంచ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనకు అవసరం కాబట్టి
వారు కూడా గుంటలు ఇస్తా ఉన్నారట, వారు కూడా అభివృద్ధి ఇస్తా ఉన్నారు. దయచేసి మీరందరం మనం రైతులము ఒక్క సంవత్సరం పండకుంటే ఇబ్బంది పడతాం కాబట్టి నాకు తెలిసినంత మటుకు నాదే కాదు సైంటిస్టులు చెప్తా ఉన్నారు వర్షాలు తక్కువ పడతాయి, అల్ప తక్కువ పడతాయి, పడ్డప్పుడు బాగా పడతాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం తక్కువ వర్షాలకు వచ్చే పంటలు వేసుకోండి దయచేసి. గ్రావెల్ రోడ్డు మరి ఇంతకుముందు నేను ఉన్నప్పుడే ఇచ్చిన మాట అరటి తోటలు పెట్టేది కూడా ఇప్పుడు కూడా మనం ఇచ్చినాం కానీ కొంత పేమెంట్ రాక ఉన్న పైసలు మీ రైతులకే పోతున్నాం. మళ్ళీ 9-10,000 వేస్తున్నారు. ఇప్పుడు 10,000 కోట్లట. ఎవరు ముఖ్యమంత్రి